హాయ్ అండి, హేమ పౌల్ట్రీ చిత్తూరు. ఈరోజు వచ్చి మనకు 6వ రోజు. 6 రోజులు అయిపోయింది కాబట్టి లోపల కొంచెం స్మెల్ అనేది మనకే తెలుస్తూ ఉంటుంది. లోపల వస్తానే స్మెల్ రావడం అలాంటిది. ఇలాంటి సైడ్ పట్టలు వచ్చి 2 సైడ్లు కట్టుంటాము. దాన్ని ఫుల్గా ఇట్లా పైకి ఎత్తేయాలి. పైకి ఎత్తేసింది కాకుండా బయట పట్టలు వచ్చి ఇంతవరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాము అంటే లోపల ఉండే స్మెల్ అంతా బయట వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇంత తీసుకుంటాం కాబట్టి డేలో వచ్చి లైట్స్ ఆఫ్ చేసేయచ్చు. ఈవినింగ్ 4 అట్లా 5, 3 అయిందంటే కూడా మనకు వచ్చి కొంచెం చల్లగా అలా అనిపించింది, పిల్లలు వచ్చి ఉడ్డలు చేరుతూ ఉన్నాయి అంటే మనం బయట పట్టలు వచ్చి పైకి ఎత్తుకునేవాలి. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే అది పిల్లలు వచ్చి ఉడ్డ చేరింది అంటే కోడి పిల్లలు తేమ అయిపోతుంది. తేమ అయిపోయింది అంటే చలికి మళ్ళీ మనం హీట్ వేసుకోవాలి. అవన్నీ ఒకే చోట ఫీడ్ తిందు, వాటర్ తిందు, అవి తినకుండా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారా మా వీడియోల్లో ఎలా ఉంది అంటే ఫస్ట్ ఫీడ్ ఎలా పెట్టాము, రెండోసారి డ్రింకర్ ఎలా పెట్టాము అనేసి. అంటే అది ఎట్లా తిరిగినా ఫీడ్ ఉండాలి, అలా తిరిగితే నీళ్లు తాగాలి, ఫీడ్ తినాలి, నీళ్లు తాగాలి. చిన్నపిల్లలు అప్పుడు మనం పిల్లల్ని ఎలా లేపి పాలు తాగిస్తామో అదేలాగా ఈ 15 days వచ్చి కోడి పిల్లల్ని 30 minutes వన్స్ ఇలా తోలుతూ ఉంటే ఫీడ్ నీళ్ళు ఫీడ్ తింటేదా బాడీ వచ్చి హీట్ అవుతుంది. సో అవికి ఫీడ్ తినిపించేయాలి. ఇంకొక విషయం చెప్పాలండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫార్మింగ్ చేసుకోవాలి, దీంట్లో ఏదన్నా మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అందరికీ నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హేమ పౌల్ట్రీ చిత్తూరు.